నేను రాముడి గురించి చాలా విషయాలు అడగాలనుకుంటున్నాను. రాముడు ఎందుకు వచ్చారు? కదా ఎందుకొచ్చారు? 10,000 ఇయర్స్ పరిపాలించారంట రాజుగా రాముడు. తెలుసా? రామ అంటే ఆ పదం అంటున్నప్పుడు మనిషే కాదు, లోపల మనసు కూడా ఆనందిస్తుందంట. అందరినీ రమింపజేసే నామం రామనామం అంటారు. ఒకసారి ఏమైందంట, శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పజ్జున్నారంట. బయటేమో జయ విజయులు ఉన్నారంట, ద్వారపాలకులు. అయితే ఈలోగా చాలా మంది, అంటే బ్రహ్మ మానస పుత్రులు అంటారనమాట. ఏజ్ పెద్దది కానీ చిన్న చిన్న పిల్లల్లానే కనిపిస్తారనమాట. ఓకే, సనక సనందాది సనత్ కుమారులు అని చెప్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు వచ్చి జయ విజయులారా తలుపులు తెరవండి, శ్రీ మహావిష్ణువుని చూస్తాము అన్నారంట. లేదు లేదు ఇప్పుడు కుదరదు, స్వామివారు వేరే పనులు బిజీగా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నారంట. చిన్నపిల్లల్లా కనిపించారు కదా, అందుకని వెంటనే వీళ్ళకి కోపం వచ్చేసిందంట. వీళ్ళేమో ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు, ఇలా అనేసరికి ఏం చేశారు, కోపం వచ్చి ఇలా కాదు, వీళ్ళు ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇంత పొగరు అహంకారం వచ్చేసింది, వీళ్ళు గనక ఆయన దగ్గర లేకుండా ఉంటే వీళ్ళ అహంకారం తగ్గుతుంది అని చెప్పి మీరు ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండకూడదు, ఆయనకి దూరంగా ఉండాలని చెప్పి శపించేశారంట. పాపం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు శ్రీహరి శ్రీహరి అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఆయనకి దూరంగా ఉండమని చెప్పేసరికి బాధ వచ్చేసిందంట. వెంటనే జయ విజయులు లోపలికి వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్పారంట ఈ సంగతి అంతా. వెంటనే శ్రీ మహావిష్ణువే బయటకు వచ్చి ఆ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ బ్రహ్మమానస పుత్రులందరినీ లోపలికి తీసుకొని వెళ్ళి క్షమించండి అంటే వాళ్ళు పొంగిపోయారంట. అయ్యో మీరు చెప్తారేంటి, అదేం లేదు అంటే, మరి ఏం చేద్దాం, మీరేమో జై విజయుల్ని ఇద్దరిని శపించేశారు కదా అంటే, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలాగే అని చెప్పేసి అన్నారంట. అప్పుడు ఏం చెప్పారంట, ఆయనకి భక్తులుగా ఉండి కొన్ని జన్మల తర్వాత మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి ద్వారపాలకులుగా వెళ్ళాలా, లేదు అంటే ఆయనకి బద్ధ శత్రువులుగా మారిపోయి ఆయనతో యుద్ధం చేసి ఆయన చేతుల్లో ఓడిపోయి మోక్షం పొంది మళ్ళీ శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులుగా మారిపోవాలా అని చెప్పి అడిగితే, రెండోదే కావాలి, మూడు జన్మలు కదా, మేము బద్ధ శత్రువులుగానే పుడతాము, ఆయన చేతుల్లోనే ఓడిపోతాము, మాకు ఆవరమే ప్రసాదించండి అంటే వెంటనే శ్రీ మహావిష్ణువు తథాస్తు అన్నారంట. అలాగా మనకి 4 యుగాలు. ఓకే, ఇప్పుడు మనం ఉన్నదాన్ని కలియుగం అంటారు. ఓకే, ఫస్ట్ ఉన్నదాన్ని ఏమంటారు, సత్యయుగం అంటారు. ఓకే, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వాళ్ళు పుట్టారు, దేవుడి చేతుల్లో చనిపోయారు. తర్వాత రెండో యుగమే రాముడి యుగం. రావణ కుంభకర్ణులుగా వాళ్ళు పుడితే శ్రీ మహావిష్ణువు మరి వాళ్ళని చంపడానికి రావాలి కదా, ఎలా వచ్చారు, శ్రీరామావతారంలో వచ్చారు. ఎందుకు అనుకున్నావు, రావణాసురుడు తపస్సు చేశాడంట. రావణాసురుడు తెలుసు కదా నీకు, 10 హెడ్స్ ఉంటాయి కదా, ఆయన తపస్సు చేశాడంట. బ్రహ్మదేవుడు వచ్చాడంట, వచ్చి అన్నాడంట ఏం వరం కావాలో చెప్పు అంటే, మనిషి వానరము, మనిషి అంటే మనం కదా నరులు, వానరము అంటే మంకీస్, ఈ రెండూ తప్ప, ఈ రెండు కాకుండా మిగతా వాళ్ళు ఎవరి చేతుల్లో కూడా నాకు చావు రాకూడదు అని చెప్పి అన్నాడంట. కోతి నన్నేం చేస్తుంది, నన్నేం చేయలేదు, మనిషి నన్నేం చేస్తాడు, నాకే ఇన్ని తలలు, ఇంత జ్ఞానం, ఇంత బలం ఉంది అని చెప్పి అహంకారపడ్డాడనమాట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఏ నరుడైతే తనని ఏమీ చెయ్యలేడు అనుకుంటున్నాడో అలాంటి నరుడు రూపంలోనే నేను పుడతాను, శ్రీరాముడిగా నేను అవతరించి అతన్ని సంహరిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు వచ్చారట. అది రామావతారం. వచ్చిన తర్వాత ఏం జరిగింది, రాముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, సీతను ఎలా కలిశాడు, వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, మిగతా రామాయణం అంతా నీకు తర్వాత చెప్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ. ఓకేనా? సరే, మరి నువ్వు నేను ఓ కథలో, ఈ కథ అందరికీ నచ్చిందో లేదో, ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్పు. లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి.